పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్లలో ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. వాహనం నుజ్జు కావడంతో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. చనిపోయిన వారంతా హైదరాబాద్కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రయాణికులందరూ కూడా మృతులంతా కూడా హైదరాబాద్కు చెందిన వారిగా సమాచారం అందుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అశోక్, చెప్పండి, ఘటన ఎలా జరిగింది? మృతులంతా కూడా హైదరాబాద్ వాస్తవ్యులుగా తెలుస్తోంది. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల మండలం నగరవరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు, మరి కొంతమంది గాయపడ్డారు. వీళ్ళంతా హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. దాదాపు 12 మంది ఈ తుఫాను వాహనంలో ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రధానంగా కదిరి వెంకటేశ్వర్లు, అలానే శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు అంజలి, వీళ్ళు నలుగురు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. వీళ్ళంతా హైదరాబాద్ వాసులు. హైదరాబాద్ నుంచి ఒక మా బంధువు చనిపోతే ఆ కార్యక్రమానికి వీళ్ళంతా తుఫాను వాహనంలో ప్రకాశం జిల్లా పామూరు వెళ్తున్నట్లు కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు. వెళ్తూ ఉండగా తెల్లవారుజామున 3:30 సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో పూర్తిగా తుఫాను వాహనం అంతా నుజ్జు అయిపోయింది. దాదాపు వాహనంలో మృతదేహాలు కూడా చిక్కుకున్నట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. వాటిని తీయాలంటేనే దాదాపు 1.5 గంటలకు పైగా పట్టింది. పూర్తిగా ఎదురు భాగం తుఫాను వాహనం ఎదురు భాగం అంతా పూర్తిగా నుజ్జు అయిపోయింది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ అశోక్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.